సో జీరోస్ కనుక్కునే పని లేకుండా డైరెక్ట్గా ఈ -b/a ఫార్ములా వేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఈ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా మనకేంటంటే ఇవి జీరోస్కి మనం కోఎఫిషియంట్కి రిలేషన్ చెప్తున్నాము. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్కి -b/a అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటారు. అలానే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ మనం జీరోని ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా కామా బీటాలు అనుకున్నాం కాబట్టి ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఇక్కడ c అంటే ఆల్రెడీ మీకు తెలుసు కాన్స్టెంట్ టర్మ్, బై a అంటే ఆల్రెడీ మీకు తెలుసు కోఎఫిషియంట్ ఆఫ్ x² యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ ఏమవుతుంది అంటే, సో ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ మీకు తెలుసు a అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏమవుతుందంటే c/a. ఇక్కడ c అంటే కాన్స్టెంట్ టర్మ్, a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² మనకి. సో జీరోస్కి కోఎఫిషియంట్కి రిలేషన్ ఈ 2 ఉన్నాయి అనమాట. ఈ 2 నేర్చుకుంటే మనకి నెక్స్ట్ ఎక్సర్సైజ్కి సరిపోతుంది. అంటే జీరోస్కి అండ్ కోఎఫిషియంట్కి రిలేషన్ చెప్పాము. సో వీటి మీద నెక్స్ట్ 3.3 నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉంది. ఆ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్ చూద్దాం. సో ఈ పాలినామియల్స్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.3లో ఫస్ట్ రోమన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ రోమన్ ఏంటంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. ఇక్కడ ఏమన్నారంటే ఒక పాలినామియల్ ఇస్తున్నారు, ఆ పాలినామియల్కి జీరోస్ కనుక్కోవాలంట. అట్ ద సేమ్ టైం వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్. అంటే ఎలా ప్రాబ్లం అనేది మనం ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు చూడండి ఒకసారి. ఏంటంటే x² - 2x - 8 ఇది ఒక పాలినామియల్, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ జీరోస్ కనుక్కోమన్నారు కాబట్టి జీరోస్ కనుక్కుంటాము. ఆల్రెడీ మనం జీరోస్ ఎలా కనుక్కోవాలో తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాము. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో దీనికి జీరోస్ కనుక్కుంటాము. జీరోస్ కనుక్కున్న తర్వాత రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఎలాగో చూద్దాము. సో టేకెన్ చూడండి ఒకసారి. ఫస్ట్ పాలినామియల్ ఇచ్చిన పాలినామియల్ గివెన్ పాలినామియల్ మనకి ఇది ఇచ్చారు x² - 2x - 8. దీనికి జీరోస్ కనుక్కోవడానికి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేస్తాము. ఆ ఆల్రెడీ సెకండ్ ఎక్సర్సైజ్లో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మీరు గ్రాఫ్లో కూడా చూసారు, జస్టిఫికేషన్ అంటారు. ఆ జస్టిఫికేషన్లో మనం చేసేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో జీరోస్ కనుక్కుంటాము. సో ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాను చూడండి ఒకసారి. సో ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఈ x² యొక్క కోఎఫిషియంట్ తీసుకుంటాము. x² యొక్క కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్ తీసుకొని ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తాము. 1 8s are 8. ఈ 8కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి అంటే 1 2 4 and 8 వస్తాయి అన్నమాట. ఇవి వస్తాయి. అయితే తర్వాత ఈ మిడిల్ టర్మ్, ఇక్కడ మిడిల్ టర్మ్ వెనక ఉందంటే ఎంత ఉందంటే -2 ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిలో ఏవైనా 2 ఫ్యాక్టర్స్ తీసుకుంటాము. ఆ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా -2 రావాలి. అవే రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో అంత రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 తీసుకుంటే 2 - 4 లేకపోతే 2 - 4 అంటే -2 అవుతుంది. 2 4s are 8 సరిపోతుంది కదా. కాబట్టి దీన్ని ఇక్కడ ఎలా తీసుకున్నాను చూడండి ఒకసారి. x² -2ని ఎలా రాశానంటే -4x + 2x. -4 + 2 అంటే -2నే అండ్ -8. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో కామన్ x కామన్ తీస్తే వి గెట్ ఇక్కడ ఒక x ఉంటుంది, మైనస్ ఉంది కాబట్టి -x కామన్ వస్తే 4 మిగులుతుంది. ఈ 2 టర్మ్స్లో 2 కామన్, సో వి గెట్ 2 కామన్ తీస్తే మనకేమొస్తుందంటే ఇక్కడ 2 కామన్ వచ్చింది కాబట్టి x మిగులుతుంది, మైనస్ ఉంది కాబట్టి -2తో 8ని డివైడ్ చేస్తే 4. ఇక్కడ ఈ 2 టర్మ్స్లో x - 4 కామన్ కాబట్టి ఇక్కడ x - 4 కామన్ తీస్తే ఇక్కడ x - 4 కామన్ వస్తే ఇక్కడ x మిగులుతుంది.
ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ x-4 కామన్ తీస్తే 2 మిగులుతుంది. ఈ రెండింటిని జీరోకి ఈక్వల్ చేస్తే, ఎందుకంటే we have వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 కాబట్టి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 కాబట్టి దీన్ని జీరోకి ఈక్వల్ చేస్తాము. అప్పుడు x-4 = 0 ఆర్ x+2 = 0. ఈ -4ని ట్రాన్స్పోజ్ చేస్తే ఆ సైడ్కి, సో x-4 = 0 అయితే దెన్ x = 4 అవుతుంది, అండ్ x+2 = 0 అయితే దెన్ x = -2 అవుతుంది. ఇక్కడ x = 4 వచ్చింది, ఇక్కడ -2 వచ్చింది కాబట్టి జీరో ఆఫ్ ద పాలినామియల్. సో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ మనకేం వచ్చాయంటే 4, -2. ఇక్కడ 4, -2 మనకేం వచ్చాయంటే జీరోస్ అని తెలిసాయి. అండ్ నెక్స్ట్ వన్ జీరోస్ కనుక్కున్నాము. నెక్స్ట్ ఏం ఏమన్నారంటే రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. సో రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ చూద్దాము. రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ కనుక్కుంటున్నాను. సమ్ అంటే మనం ఈ రెండింటిని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. సో 4 + 4 + -2 కాబట్టి -2, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 4 - 2 = 2. అండ్ నెక్స్ట్ కోఎఫిషియంట్స్ మనం ఇంతకుముందు చూసాము. కోఎఫిషియంట్ ఫార్ములా సమ్ ఆఫ్ ద జీరోస్కి -b/a. మైనస్ ఉంది కాబట్టి మైనస్, b అంటే మనకి ఇక్కడ -2, b అంటే -2. మీకు ఇక్కడ తెలుసు ఈక్వేషన్, మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 1, x² యొక్క కోఎఫిషియంట్ 1 అండ్ x యొక్క కోఎఫిషియంట్ -2, దాన్నే b అంటాము. కాబట్టి ఇక్కడ -b/a. సో ఫస్ట్ ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. a = 1 అండ్ b = -2 అండ్ c = -8. ఇక్కడ ఆల్రెడీ తెలుసు కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్, b అంటే -2, a అంటే 1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 + 2/1 అంటే 2. అంటే ఇక్కడ సేమ్గా రావాలన్నమాట. అదే మన రిలేషన్. ఇక్కడ వెరిఫికేషన్ ఏంటంటే ఇక్కడ జీరోస్ని సమ్ చేసినా లేకపోతే ఇక్కడ కోఎఫిషియంట్స్ -b/a చేసినా కూడా ఇక్కడ సేమ్ ఆన్సర్ ఈక్వల్గా రావాలి. ఈక్వల్గా వస్తేనే మనం చేసింది కరెక్ట్, లేకపోతే రాంగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. మనం ఆల్రెడీ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా చేసాము. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ 4 అంటే మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే c/a. కానీ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఆల్ఫా ఇంటూ బీటా అని చెప్పాము ఆల్రెడీ. సో ఇందాక సమ్ అంటే ఇవి రెండింటిని ఎలాగైతే యాడ్ చేసామో, ప్రొడక్ట్ అంటే ఇవి రెండింటిని ఏం చేయాలంటే మల్టిప్లై చేస్తాము. 4 × -2, 4 2s are 8 ప్లస్ ఇంటూ మైనస్. కోఎఫిషియంట్స్ ఫార్ములా ఏంటంటే c/a, మైనస్ లేదు, c/a. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో c/a. ఇక్కడ c అంటే మనకు ఆల్రెడీ తెలుసు -8/a అంటే 1. సో -8/1 అంటే -8. ఇక్కడ కూడా ఈక్వల్గా వస్తే మనం చేసింది రైట్ అన్నమాట. ఇవి ఫస్ట్ ఇలా జీరోస్ కనుక్కుంటాము. సమ్ ఆఫ్ ద జీరోస్, వాటి కోఎఫిషియంట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, వాటి కోఎఫిషియంట్స్ చూస్తే కరెక్ట్గా రావాలన్నమాట. రెండు ఈక్వల్గా వస్తేనే మనం చేసింది రైట్, లేకపోతే రాంగ్ అనమాట. అండ్ నెక్స్ట్ అనమాట. సో ఇదే రోమన్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో 5th ప్రాబ్లం అనమాట. t² -15 ఇచ్చారు. దీనికి కూడా జీరోస్ కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ జీరోస్ కనుక్కున్న తర్వాత రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ చూద్దాం. సో ఫస్ట్ జీరోస్ కనుక్కుంటున్నాము. సో వీ హ్యావ్ t² -15 = 0. 0 అని ఎందుకు రాసాము అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అయింది అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అయితేనే మనకి 0 అని చెప్తారు ఆ నెంబర్ని. కాబట్టి 0కి ఈక్వల్ చేస్తున్నాము. -15 అని తీసుకెళ్తే +15 అవుతుంది. t² = 15 అవుతుంది. దెన్ t = ± √15గా రాస్తాము. సో t అంటే ఇక్కడ స్క్వేర్ అనేది ఆ సైడ్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ అనేది స్క్వేర్ రూట్ అవుతుంది. సో రూట్లో ఉన్నప్పుడు మనం ± తీసుకోవాలి. సో ± అంటే ఒకసారి ఏమో ప్లస్, మరొకసారి ఏమో మైనస్ తీసుకుంటాం. అందుకే t = +15, t = -15గా తీసుకుంటాము. సో దేర్ఫోర్ జీరోస్ ఆర్ -√15, -√15 అంటే ఒక 15 వచ్చింది, ఇంకోటేమో -√15 వచ్చింది. సో నెక్స్ట్ వన్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ చూస్తున్నాము. సమ్ ఆఫ్ ద జీరోస్. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ అంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తాం కాబట్టి
రూట్ 15 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అంటే యాడ్ చేయాలి కాబట్టి ప్లస్, దీనికి మైనస్ ఉంది కాబట్టి ఇలా పెట్టాము. సో రూట్ 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 15 రూట్ 15 మైనస్ రూట్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ వన్ కోఎఫిషియంట్ రిలేషన్ ఏంటంటే మనకు సమ్ ఆఫ్ ద జీరోస్కి మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ. సో ఇక్కడ మైనస్ బి, దీంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అక్కడేమో ఎక్స్ స్క్వేర్, ఇక్కడ టీ స్క్వేర్, అంతే తేడా ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. టీ స్క్వేర్ ఉంది కానీ టీ లేదు కాబట్టి సో బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అండ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 అవుతుంది. మైనస్ బి బై ఏ, మైనస్ బి అంటే 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఇక్కడ ఈక్వల్గా వచ్చినాయి చూడండి ఒకసారి, సమ్ ఆఫ్ ద జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్లో. అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ అంటే ఏం చేస్తారు, ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తారు. రూట్ 15 ఇంటూ మైనస్ రూట్ 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. రూట్ 15 ఇంటూ రూట్ 15 అంటే రూట్ 15 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 15 మిగులుతుంది. అండ్ నెక్స్ట్ వన్ కోఎఫిషియంట్స్ సి బై ఏ, ఇక్కడ మనకి సి అంటే మైనస్ 15 కాబట్టి సి ఈజ్ ఈక్వల్ మైనస్ 15 రాసాము. మైనస్ ఉంటే కంపల్సరీగా సింబల్తో సహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మైనస్ 15 బై ఏ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 1 కాబట్టి సి బై ఏ, మైనస్ 15 బై 1 అంటే మైనస్ 15 బై 1 అంటే మైనస్ 15. సో ఇలాగా మనము జీరోస్కి కోఎఫిషియంట్కి రిలేషన్ అనేది మనము ఇలా చెప్పడము జరుగుతుంది. సో మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి గ్యారంటీగా. ఇలానే యాజ్ ఇట్ ఈజ్గా ఇలా చేస్తే మీకు గ్యారంటీగా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.